గెలిస్తే ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇవ్వకూడదు అందరూ అనుకున్నది ఇదే. కానీ రిషబ్ పంత్ దానికి ఆపోజిట్, ఎస్ఆర్హెచ్కి బ్యాటింగే ఇస్తాను అని చెప్పి మ్యాచ్ గెలిచి చూపించాడు. ఎలా గెలిచాడు? హైదరాబాద్ ఓటమికి కారణాలు ఏంటి? అండ్ ఇదొక్కటే కాదు, 190 అనేది T20లో మంచి స్కోర్ కాదా? నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ అది. 190 అంటే చిన్న స్కోర్ కాదు. కానీ హైదరాబాద్ ఆ స్కోర్ కొట్టడం వల్ల అది అందరికీ చిన్న స్కోర్లాగా కనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ 250 అబోనే ఉన్నాయి. స్టార్టింగ్ 250 నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు వాళ్ళు. సో అలా అయిపోయిందన్నమాట పరిస్థితి. అయితే మరి ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఓటమికి కారణాలు ఏంటి అవి ఇక్కడ వెతకడానికి ప్రయత్నిద్దాము. అండ్ ఫస్ట్ మనం మ్యాచ్ రిజల్ట్ చూసాము అంటే 20 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ 190 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోతే ఎల్ఎస్జి 16.1 ఓవర్స్లోనే 193 రన్స్ చేసింది 5 వికెట్స్ కోల్పోయి. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచాడు రిషబ్ పంత్. సో వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా బౌలింగ్ తీసుకుంటా అని చెప్పేశాడు. అందరూ షాక్లో ఉన్నారు, ఏంటి బౌలింగ్ తీసుకున్నాడు, ఇంత ధైర్యం ఏంటి అని చెప్పి. బేసిక్గా మనం కూడా వీడియోలో చెప్పాం హైదరాబాద్ వాళ్ళకి బ్యాటింగ్ ఇవ్వకూడదు అని చెప్పి. కానీ ఇక్కడ పంత్ చాలా డిఫరెంట్గా ఆలోచించాడు, డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళాడు. అదేంటి అంటే మీరు బాగా చూసారంటే ఎల్ఎస్జి టీం వీక్నెస్ ఏంటి? బౌలింగ్. అవును, ఈరోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా సరే వాళ్ళ వీక్నెస్ బౌలింగే. వాళ్ళ టీంలో మంచి మంచి బౌలర్స్ మనకు కనిపించట్లేదు కళ్ళకి. సో ఒకవేళ ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకుందాం, 220నో 230నో కొట్టింది అనుకుందాము. సో ఎస్ఆర్హెచ్ చేసింది అనుకోండి. సో కొత్త బౌలర్స్ వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని వాళ్ళు ఫేస్ చేసింది లేదు, ఇంత హై ఎక్స్పోజర్ ఉన్న గేమ్స్ ఆడింది లేదు. ఆటోమేటిక్గా ప్రెజర్లోకి వెళ్ళి ఆ రన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే చూద్దాం, ఒకవేళ వాళ్ళు కొడితే మన బ్యాట్స్మెన్స్ ట్రై చేయొచ్చు, ఒకవేళ మన బౌలర్స్ హిట్ అయితే మనం ఇంకా ఈజీగా గెలవచ్చు. ఇదే ప్లాన్తోనే రిషబ్ పంత్ వెళ్ళాడనమాట. అందుకే వాళ్ళ వీక్నెస్ని స్ట్రెంత్గా మార్చుకొని టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకున్నాడు. సో అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన తప్పేంటి? ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఈరోజు మ్యాచ్లో. వాళ్ళు రోజు అంటే ప్రతిసారి ఎలా అయితే ఆడాలనుకున్నారో క్రికెట్ని అలానే ఆడారు. ఫియర్లెస్ క్రికెట్ అంటే వికెట్స్ పడినా పడకున్నా మా బ్యాటింగ్ స్టైల్ ఇదే అన్నట్టుగానే స్టార్ట్ చేశారు గేమ్ని. బట్ మనం ప్రివ్యూ వీడియోలో శార్దుల్ ఠాకూర్ స్టాట్స్ క్లియర్గా చెప్పుకున్నాం అనమాట, కొంతమంది పైన మంచి రికార్డు ఉందని చెప్పి. సో ఈరోజు అది ప్రూవ్ అయ్యింది. సో అయితే ఫస్ట్ చూసాము అంటే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో. సో ఆబ్వియస్లీ తన వీక్నెస్ అనమాట, ఆ హైట్ రాగానే తను మామూలుగా పుల్ చేసేస్తాడు ఆ పక్కకి. అయితే ఇంకొక పని జరిగిందనమాట ఈరోజు. ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు ఎల్ఎస్జి బౌలర్స్ అందరూ, ఒక శార్దుల్ ఠాకూర్ మాత్రమే కాదు. అదేంటి తెలుసా? వికెట్ టు వికెట్ బౌలింగ్, అంటే బాడీకి క్లోజ్గా బౌలింగ్. ఈ రెండు స్ట్రాటజీస్ వాళ్ళు యూజ్ చేసింది. వేస్తే వికెట్ టు వికెట్ వేస్తున్నారు, లేదా బాడీకి క్లోజ్గా వేస్తున్నారు. సో అంత డిసిప్లైన్డ్గా మీరు వికెట్స్ అని చూడండి కావాల్సింటే, అందుకే అంత పర్ఫెక్ట్గా పడ్డాయి అనమాట వికెట్స్ అని, అంత త్వరగా కూడా పడ్డాయి. సో వాళ్ళ ప్లాన్ అనేది ఎక్కడ మిస్ఫైర్ కాకుండా క్లియర్గా ముందుగానే ఫిక్స్ అయినట్టు యార్కర్స్ ఎక్కువగా వేశారు ఈరోజు మ్యాచ్లో. సో అందుకే ఎస్ఆర్హెచ్ వాళ్ళు హిట్టింగ్ చేయలేకపోయారు అనమాట. బట్ అక్కడికి వాళ్ళ ఫియర్లెస్ క్రికెట్తో వాళ్ళు 10 రన్ రేట్ని మెయింటైన్ చేశారనమాట. 16-17 ఓవర్స్ వరకు కూడా వికెట్స్ పడుతున్న రన్ రేట్ అలానే, అంటే మినిమం 200 స్కోర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఫస్ట్ మనం అభిషేక్ శర్మ వికెట్ గురించి మాట్లాడాలి. సో ఆల్రెడీ చెప్పాను, పుల్ చేసి అవుట్ అయిపోయాడు 6 రన్స్. సో ట్రావిస్ హెడ్కి 2 ఛాన్సులు వచ్చాయి. సో బట్ తను యూజ్ చేసుకోలేకపోయాడు. యూజ్ చేసుకోలేదు అంటే తను ఒకటే గేమే ఆడుతున్నాడు, హిట్టింగ్ చేయాలా వెళ్ళాలని చెప్పి. సో మొత్తానికి 47 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఈ టైంలో కూడా తను 167 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్. సో వచ్చాడు వెళ్ళిపోయాడు, అక్కడ తప్ప రైట్ ఏమీ లేదు, తను ఏదో ట్రై చేశాడు ఒక షాట్ని. సో అది అనుకోకుండా బ్యాటింగ్ తగిలింది, కీపర్కి వచ్చి అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి. సో హీ ట్రైడ్ ఎలాట్ ఈరోజు మ్యాచ్లో. బేసిక్గా మనం టచ్లో కనిపించలేదు ఈరోజు మ్యాచ్లో, ఎందుకంటే బిగ్ షాట్స్ ఆడలేకపోతున్నాడు, స్ట్రైక్ని రొటేట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేశాడు తప్పితే భారీ హిట్టింగ్ చేయడానికి కొంచెం, అంటే వికెట్స్ పడ్డాయి కదా కొంచెం ప్రెజర్లోకి వెళ్ళాడు నితీష్ కుమార్ రెడ్డి. సో 32 రన్స్ చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ వికెట్ని అసలు క్లాసెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వికెట్ పడుతున్నా ఎందుకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళ టీం మెంబర్స్ కానీ ధైర్యంగా ఉన్నారంటే క్రీజ్లో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు అని చెప్పి, కాటేరమ్మ కొడుకు అంటుంటారు. సో బట్ అనుకోకుండా నితీష్ కుమార్ రెడ్డి బాల్ కొట్టడము, అదేమో బౌలర్ పట్టుకోకుండా ప్రిన్స్ యాదవ్ వదిలిపెట్టడము, బై మిస్టేక్గా వెళ్ళింది, మనోడిని చూసి కొట్టలేదు, తగిలి వెళ్ళిపోవడము, హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అవ్వడం, అక్కడ స్టార్ట్ అయింది. ఇక అందరికీ భయం స్టార్ట్ అయింది, ఏదో తేడా జరుగుతుంది ఈరోజు మ్యాచ్లో అని చెప్పి. సో మొత్తానికి అదే జరిగిందనమాట. తర్వాత అనికేత్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, 36 రన్స్ కొట్టాడు 13 బాల్స్లోనే. తర్వాత ప్యాట్ కమిన్స్ ఒక 3 సిక్స్లు కొట్టినా సరే. సో మొత్తానికైతే
వీళ్ళని 190కే కట్టడి చేసింది ఎల్ఎస్జి. ఫెంటాస్టిక్ స్ట్రాటజీ, ఫెంటాస్టిక్ డిసిప్లిన్తో, ఫెంటాస్టిక్ కెప్టెన్సీతో, ఫెంటాస్టిక్ డెసిషన్స్తో, అన్ని ఫెంటాస్టిక్ ఈరోజు ఎల్ఎస్జి పరంగా వాళ్ళు తీసుకునే డెసిషన్స్. ఇక మనం చూసాము అంటే వీళ్ళ బౌలర్స్ విషయానికి వచ్చామంటే శార్దుల్ ఠాకూర్, నేను ప్రివ్యూ వీడియోలో చెప్పాను తన స్టాట్స్, 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్, ఇక ఉన్న వేసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు అనమాట. సో ఈ విధంగా అయితే జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తం కూడా. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ వచ్చింది. అయితే ఎయిడెన్ మార్క్రమ్ వికెట్ చాలా ఫాస్ట్గా పడింది. అంటే అందరూ ఏమనుకున్నారంటే అర్రే పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుందిరా, మన వాళ్ళు కూడా వికెట్ తీసారు అనుకున్నారు. కానీ బేసిక్గా పిచ్ ఏమాత్రం బౌలింగ్కి అనుకూలించే పిచ్ కాదు, అది ప్యూర్ బ్యాటింగ్ వికెట్ అనమాట. వీళ్ళే తక్కువ స్కోర్ కొట్టారు. ఒకవేళ ఒక 220 వరకు అన్న స్కోర్ కొట్టి ఉంటే సో అంటే వీళ్ళు ఆడిన రన్ రేట్కి తక్కువ అయ్యేది, కానీ ఒక హోప్ ఉండేది అనమాట. ఎందుకంటే 200 టార్గెట్లు పెట్టుకొని 220 టార్గెట్ మైండ్లో పెట్టుకొని దిగడం వేరే, బ్యాటింగ్కి 190 టార్గెట్ మైండ్లో పెట్టుకొని దిగడం వేరే. సో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో సైకలాజికల్ డిఫరెన్స్ ఉంటుంది. సో మిచెల్ మార్ష్ మాత్రం మళ్ళీ ప్రూవ్ చేశాడు, చాలా అద్భుతంగా ఆడాడు. 52 రన్స్ కొట్టాడు అనమాట. సో ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే నికోలస్ పురాన్ బా పిచ్చా కొట్టుడు, అసలు ఏ మాత్రం చూసుకోవడం లేదు. అది ఎలా అనిపించింది అంటే నాకు రివెంజ్ తీర్చుకున్నట్టుంది అనమాట. బేసిక్గా ఇదే గ్రౌండ్లో లాస్ట్ టైం మ్యాచ్ అయినప్పుడు నేను ప్రివ్యూలో కూడా మీకు చెప్పాను క్లియర్గా. సో కేఎల్ రాహుల్ మధ్య లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఒక క్లాష్ రావడానికి కారణమైన టీమే ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు నేను అడిగితే. సో ఈరోజు మళ్ళీ అది రివెంజ్ తీర్చుకున్నట్టుగా పిచ్చిగా కొట్టేశాడు నికోలస్ పురాను. మామూలుగా కాదు, 26 బాల్స్లోనే 70 రన్స్ అండ్ దాంట్లో 6 6లు 6 4లు ఉన్నాయి. అసలు ఎవరు బౌలింగ్ చేస్తున్నా ఆగట్లేదు అనమాట. మనోడు తొందరగా వచ్చాడు, ఆ పవర్ ప్లేని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. ఓన్ మెడిసిన్ టేస్ట్ చేశారు ఈరోజు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. పవర్ ప్లేలో మిగతా టీమ్స్ ఆడుతుంటే వీళ్ళు చూసేవాళ్ళు అనమాట, వీళ్ళు ఆడుతుంటే మిగతా టీమ్స్ చూసేటివి. ఈరోజు ఎల్ఎస్జి వాళ్ళు ఆడుతుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూసారంటే మా ఇట్లుంటుందే ఓవర్ కొడుతుంటే అని చెప్పి అలాంటి స్కోర్ కనిపించింది. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ అండ్ అలాగే ఆయుష్ బదిని త్వరగానే అవుట్ అయ్యారు, 6 రన్స్. కానీ తర్వాత డేవిడ్ మిల్లర్ అండ్ అలాగే అబ్దుల్ సమద్ 13-22. సో కంఫర్టబుల్గా గెలిచేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ప్యాట్ కమిన్స్కి 2 వికెట్లు పడ్డాయి, షమీకి 1 వికెట్ అండ్ హర్షల్ పటేల్కి 1 వికెట్. సో ఆదమ్ జంపకు 1 వికెట్. అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఏమైనా తప్పులు చేశారా? సో బేసిక్గా ఇది ఒక సూపర్ బ్యాటింగ్ వికెట్, హైవే రోడ్ అనమాట. సో బౌలర్స్కి తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మీరు చూసారంటే లాస్ట్ టైం రాజస్థాన్తో అంత పెద్ద 280 స్కోర్ కొడితేనే వాళ్ళు మళ్ళీ 240 కొట్టారని ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు యూజ్ చేసింది వేరే పిచ్ అయి ఉండొచ్చు, కానీ ఇది కూడా బ్యాటింగ్ వికెటే. సో ఎస్ఆర్హెచ్ ఒక 230, 240, 250 కొట్టుంటే ఛాన్స్ ఉండేదేమో. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి చూశారు అంటే ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న బౌలర్స్ అందరూ చాలా పెద్ద బౌలర్సే. షమీ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, ఆదమ్ జంపా కానీ. సో వీళ్ళ స్కిల్స్ ఏంటి, నిజంగానే బౌలింగ్ వీక్ ఉందా అన్నది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఒక బౌలింగ్ పిచ్ అంటే ఒక నార్మల్ వికెట్ పైన మనం బౌలింగ్ చూడాలి. సో హైదరాబాద్లో దీన్ని మనం కనుక్కోలేమన్నమాట బౌలింగ్ ఎలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు బౌలింగ్ చేసినా కొడతారనమాట. అయితే మళ్ళీ మీరు అంటారేమో మళ్ళీ ఎల్ఎస్జి వాళ్ళు ఎలా బౌలింగ్ చేశారు ఆ పిచ్ పైన అని చెప్పి. నేను ఆల్రెడీ ప్లాన్ చెప్పాను కదా. సో క్లియర్ కట్ ఎగ్జిక్యూషన్ అనమాట, వాళ్ళు ప్రిపేర్ అయి వచ్చారు ఇలాగే బౌలింగ్ చేయాలి అని చెప్పి. సో అంటే ఎలాగైనా గెలవాలి అన్న కొన్నిసార్లు ప్లాన్స్ వర్కౌట్ అయిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ వర్కౌట్ అయిపోయి ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ హైదరాబాద్ పైన విజయం సాధించింది. హైదరాబాద్ సెకండ్ మ్యాచ్లో ఓడిపోయింది.